హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. భగీరథ రథం ముందుకు సాగింది. గంగాగమనము ముందుకు సాగింది. గంగ సముద్రంలో కలిసింది. ఆ తరువాత రసాతలాన్ని ముట్టి భగీరథ పితరుల భస్మరాశులపై ప్రవహించింది. వారు ఉత్తమగతులను పొందారు. ఇదయ్యా రామ గంగ చరిత్ర. నేను విస్తారంగానే చెప్పాను. నీకు శుభాలు కలుగుతాయి. సాయం సంధ్య సమయం అవుతున్నది. కర్తవ్యం నిర్వహణ చెయ్యి అని విశ్వామిత్ర మహర్షి కథను పూర్తి చేశారు. రామచంద్రుడు లక్ష్మణునితో కలిసి సంధ్యాకృత్యాలను నెరవేర్చాడు. అత్యంత ఆశ్చర్యానుభవాన్ని అనుభవిస్తున్నాడు. రాముడు లక్ష్మణునితో కలిసి ఆ రాత్రంతా గంగా చరిత్రను గురించే ఆలోచిస్తున్నాడు. లోకపావన చరిత్ర గల స్త్రీ స్వరూపాలను గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు తన గురువుగారి అక్క సత్యవతి, ఆమె కౌశికయ్యి నదీ తత్వాన్ని పొందటం, ఇప్పుడు హిమవద్రాజపుత్రి గంగ, ఆమె దివ్యమానుష స్వభావం. రాముడు ఆలోచిస్తున్నాడు. రాత్రిళ్ళు గడిచిపోతున్నాయి. తెల్లవారింది. రామలక్ష్మణులను మహర్షి లేపారు. దైవము అహన్నికము అయిన కృత్యములు పూర్తయ్యాయి. అన్నదమ్ములు మహర్షి వద్దకు వచ్చారు. వినదగిన దాన్ని వినటం చేత రాత్రి పూజ్యమై గడిచింది. మీ వలన వినిన కథలను స్మరిస్తూనే ఉన్నాం. రాత్రి క్షణకాలంలా గడిచిపోయింది అన్నాడు రాముడు. విశ్వామిత్రుడు సంతోషించాడు. నాయనా, గంగను దాటి ప్రయాణం కొనసాగిద్దాం. ఆయన మాటను విన్నారు అన్నదమ్ములు. మునిగణము ప్రయాణానికి సిద్ధమయ్యారు. గంగ ఉత్తర తీరాన్ని దాటారు. గంగానది ఒడ్డునే ఉన్న విశాల అనే పట్టణాన్ని చూశారు. విశ్వామిత్ర మహర్షి రామునితో కలిసి విశాల నగరంలో అడుగు పెడుతున్నాడు. రామునకు కుతూహలమైంది. గురువుగారికి నమస్కరించాడు. ఈ నగరంలో ఏ రాజవంశానిదో వినాలని ఉంది అన్నాడు. అయితే సరే, చెబుతాను విను అని మహర్షి ప్రారంభిస్తున్నారు. అక్కడికి సరిపెట్టే కథను పూర్తి చేసే అలవాటు విశ్వామిత్రునకు లేదు. పోనీ అలా సరిపెడదామని ప్రయత్నించిన రాముడు ఊరుకోడు. గతంలో ప్రయత్నించడం, రాముడు నిలబెట్టడం చూశాం కదా. అందుకని విశ్వామిత్ర మహర్షి సముద్ర మదన వృత్తాంతం నుండి ప్రారంభించారు. సరే, దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనాన్ని ప్రారంభించారు. మొదట హాలాహలం మహావిషం పుట్టింది. అందరూ భయపడుతున్నారు. అప్పుడు శంఖచక్రధారి అయిన విష్ణువు వారి మధ్యకు వచ్చి దేవతలందరినీ తీసుకుని పరమేశ్వరుని వద్దకు వచ్చాడు. ఎంత బాగా అడిగాడో చూడండి. వైష్ణవ పరిభాష ఇది. సర్వసమర్థుడా, సముద్ర మదనం వలన పుట్టిన ఏ విషమైతే ఉన్నదో దాన్ని నీవు గ్రహించాలి. దీన్ని అగ్రపూజగా భావించు. అంటే సభా కార్యక్రమమో, దేవతా కళ్యాణ కార్యక్రమమో, మానవ గృహ శుభ కార్యక్రమమో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు వేదవేత్తలను, శాస్త్రజ్ఞులను, సత్పురుషులను పిలిచి వారిని సంభావిస్తాం. దీన్ని సదస్యమంటారు. ఇందులో మొదటి తాంబూలానికి ఎవరు అర్హులో ఆలోచించి వారిని పిలిచి ఇస్తారు. దానికి సభ అంతా ఆమోదిస్తుంది. ఇది అగ్రతాంబూలం. దీన్ని అగ్రతాంబూలంగా భావించి ఈ విషయం కాస్త నువ్వు గ్రహించు అన్నాడు విష్ణుమూర్తి. వెర్రాయన దీన్నే అమృతంగా భావించి గ్రహించాడట. వాల్మీకి మహర్షి ఎంత సున్నితంగా మాట్లాడతారో చూడండి. ఆ తరువాత అప్సరసలు, ఐరావతం, ఉచ్ఛస్రవం, ధన్వంతరి, అమృతం ఇలా అనేకం పుట్టాయి. ఒక్కొక్కరే వచ్చి ఎవరి తాంబూలాన్ని వారు తీసుకున్నారు. ఆ తర్వాత అమృతం దేవతలకు దక్కింది. అమృతపానం వలన బలవంతులైన దేవతలు రాక్షసులను నిర్జించారు. అది తల్లి కడుపు కోత అయ్యింది. అందువలన రాక్షసుల తల్లి దితి భర్త కశ్యపుని వద్దకు వచ్చింది, నమస్కరించింది. సక్రహతం అంటే ఇంద్రుని సంహరించే కొడుకు కావాలి. దాని కొరకు ఎంత తపస్సునైనా చేస్తాను అంది. కశ్యపుడు అంగీకరించాడు. తన చేతితో ఆమె శరీరాన్ని నిమిరాడు. స్వస్తి అన్నాడు. 1000 సంవత్సరాలు తపస్సును ఆదేశించాడు. కుసుప్లవన్ అంటే విశాలమనే పేరునకు ముందుంది. ఆ చోటు తపస్సును ప్రారంభించింది.
చిత్రమేమంటే ఇంద్రుడే స్వయంగా ఆమెకు అవసరమైన పరిచర్యలన్నీ చేస్తున్నాడట. అగ్నిని ఏర్పాటు చేస్తున్నాడు, కాష్టాలను తెచ్చిపెడుతున్నాడు, నీటిని తెచ్చిపెడుతున్నాడు, ఫలాలన్నీ దుంపల్ని తెచ్చిపెడుతున్నాడు. ఆమె ఏదడిగితే అది తెస్తున్నాడు. విశ్రాంతి కాలంలో కాళ్ళు పడుతున్నాడు. ఇలా 990 సంవత్సరాలు సేవ చేశాడు. ఆమె పరమ ప్రీతి పొందింది. నాయనా, మరొక 10 సంవత్సరాలు మీ నాన్నగారిచ్చిన వరాన్ని పొందుతాను. నీకోసమే అంటే నిన్ను జయించాలనే పుత్రుణ్ణి కంటున్నాను అని ఆనందంగా మాట్లాడుతూ మధ్యాహ్న వేళ నిద్రపోయింది. ఆ సమయంలో పాదౌ కృత్వా అహశీర్షితః, ఆ ఆసనం మీద కాళ్ళుండవలసిన చోట తలను, తల ఉండవలసిన చోట పాదాలను నుంచుకుని నిద్రిస్తున్నది. దేవేంద్రునకు హసము మోదము కలిగే. ఎక్కడైనా నియమలోపం దొరుకుతుందా అని చూస్తున్నాడు. ఈనాడు దొరికింది. అందుకు మోదం. అనవసర గర్వాన్ని పొందింది. అందుకని హసం. ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆ పిండాన్ని 7 విధాలుగా నరికాడు. ఆమె పెద్దగా రోధిస్తోంది. ఇంద్రుడు గర్భంలో ఉండి మోరుదా మోరుదా, ఏడవకు ఏడవకు అంటున్నాడట. చివరకామె నహంత్వో నహంత్వ్యో నహంత్యా, చంపకు చంపకు అని ఏడుస్తూ ఉంటే తల్లి మాట మీద సానుభూతితో ఇంద్రుడు బయటకు వచ్చాడట. ఆ తల్లికి వజ్రసహితుడై నమస్కరించి, అమ్మా, నీవు అసూచిగా నిద్రించావు. అది నాకు అవకాశమైంది. నన్ను క్షమించు అని వేడుకున్నాడు. నాయనా, నా అపరాధం వలన గర్భం విఫలమయ్యింది. కానీ నీవు నాకు ఒక ప్రియాన్ని చేసి పెట్టు. ఈ మారుతులను 7 స్థానపలులను చెయ్యి అని ప్రార్థించి, మారుద అని అన్నావు కనుక వారి ఇకపై మరుతులని పిలువబడతారు. ఈ సృష్టిలో వారి వారి స్థానాలను వారికి వారు వాతస్కంద అభిమాన దేవతలుగా పిలువబడతారు. బ్రహ్మలోకమందొకరు, ఇంద్రలోకమందొకరు, అంతరిక్షమందొకరు, 4 దిక్కులా 4 సంచరిస్తారు. వీరు నీ శాసనబద్ధులై ఉంటారు అని కోరితే ఇంద్రుడు అంజలించి అంగీకరించాడు. వీరే సప్తమారుతులు. వీరిలో మేఘ, ఉల్క, వృష్టి, విద్యుత్ రూపగా ఉండే వాయువుకి ఆవాహము అని పేరు. సూర్యమండలాంతర్గత వాయువుకు ప్రవాహము అని పేరు. శీతాంశ మండల వాయువునకు సంవాహము అని పేరు. నక్షత్ర మండల వాయువుకు ఉద్వాహము అని పేరు. గ్రహమండల వాయువుకు వివహము అని పేరు. సప్తఋషి చక్రము స్వర్గాంతర్గతంగా వాయువుకు పరివాహమని పేరు. ధ్రువమండలాంతర్గత వాయువుకు పరావాహమని పేరు. ఇవి సప్తమారుతములు. ఈ విధంగా దితి సంతోషాన్ని పొందింది. తరువాత మాతాపుత్రులు త్రిదివానానికి వెళ్ళిపోయారు. రామచంద్ర, దేవేంద్రుడు దితికి ఎక్కడ పరిచయాలు చేసి సప్తమారుతుల జన్మకు కారణమైనాడో ఆ దేశం ఇదే. ఆ తరువాత కొంతకాలానికి మనువంశంలో ఇక్ష్వాకు అని పరమధార్మికుడైన రాజు ఉండేవాడు. వానికి అలంబుస అనే అప్సరస స్త్రీ వలన విశాలుడను కొడుకు పుట్టాడు. అలంబుస అని ఒకానొక అప్సరస. ఆమెను చూస్తే ఈమె ముందు మన ప్రభుత్వం అంటే అధికారం సరి అని ఇతర అప్సరసులందరూ అనుకుంటారట. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.